2024 2025 శ్రీ క్రోధనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2, ఖర్చు 14గా ఉంది. అంటే వీరికి ఆదాయం తక్కువగాను ఖర్చు మాత్రం విపరీతంగాను ఉంటుంది. ఈ రాశి వారు అప్పులు చేసి మరీ ఖర్చులను చేస్తూ ఉంటారు. అంతేగాని మనకు ఆదాయం తక్కువ వస్తుంది, ఖర్చులను తగ్గించుకుందాం అనే ఆలోచన మాత్రం ఉండదు. అదేవిధంగా ఈ రాశి వారికి గృహ వస్తువులు కానీ గృహ నిర్మాణ విషయంలో కూడా ఈ సంవత్సరం ఖర్చులు అధికంగా అవుతాయి. అలాగే ఈ రాశి వారికి రాజ్యపూజ్యం 2, అవమానం కూడా 2గా ఉంది. ఈ సంవత్సరంలో వీరిని ద్వేషించేవారు 2 ఉంటే ఇష్టపడేవారు కూడా 2 ఉంటారు. అదేవిధంగా మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము యందు జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. అదేవిధంగా మా, మీ, ము, మే, మో, ఠా, ఠీ, ఠూ, ఠే అను అక్షరముల యందు మొదటి నామము కలవారు సింహరాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది. సప్తమ స్థానంలో శని, అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో కేతువు, భాగ్య దశమ స్థానంలో గురువు, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు విశేషమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు, పునర్వాహ ప్రయత్నాలు భయం కలిగిస్తాయి. ఒక చోట కుదిరిన సంబంధంలో కొన్ని సమస్యలు కనబడటం కొన్ని అనుమానాలకు దారితీస్తుంది. దూర ప్రయాణాలు, చిన్న ప్రయాణాలు తరచుగా చేయవలసిన అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. వేరే ఊళ్ళో ఆస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు ముడిపడతాయి. వాటి అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలను, రుణాలను తీసుకుంటారు. ప్రతి రూపాయి అభివృద్ధి కోసము, కుటుంబం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కడా వృధా ఖర్చులు కానీ ఉండవు. మనస్ఫూర్తి కలిగించే అంశాలు సంభవిస్తాయి. విద్యాపరంగా దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభము, వస్తులాభము, నూతన గృహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంఘంలో పరువు మర్యాదలను నిలబెట్టుకోవటం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. చేపట్టిన ఒకానొక ఉన్నత పదవిని అధిరోహించటమే కాదు, దాని యొక్క ప్రతిష్టను పెంచాలి అనే ఆలోచనలు అధికంగా ఉంటాయి. మీకంటూ ఒక గుర్తింపును, మర్యాదను సృష్టించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కీళ్ల నొప్పులు, మెడ నొప్పులు, థైరాయిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. స్థిర ఆస్తుల అమ్మకాలు కలిసి వస్తాయి. మానసిక ఉత్సాహం, ఇంట్లో కుటుంబ పరిస్థితి రీత్యా మానసిక సంతోషం ఏర్పడుతుంది అనే విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుంటే మనసు ఉత్సాహంగా ఉంటుంది. ఇంట్లో ఎవరి పరిస్థితి అయినా బాగా లేకుండా ఉంటే మానసిక ఉత్తేజం ఉండదని గ్రహిస్తారు. జీవితంలో అమూల్యమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ప్రాధాన్యత, కృషికి తగిన ఫలితం లభిస్తుంది. దీర్ఘకాలిక శత్రువులు, మిత్రులు ఉన్నత స్థానాలను సాధిస్తారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందించక మౌనం పాటించుట మేలు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన వాటిపై పోరాటం, లంచాలు తప్పవు. ఈ సంవత్సరం వ్యవహారాలు అనుకూలంగా మలుపు తిరుగుతాయి. అనుకూలమైన సమయాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన ధనం అందుబాటులో ఉండటం అనుమానమే. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో 3 విజయం సాధిస్తారు. మిగిలినవి మీ పరిధికి మించినవి. ఉద్యోగపరంగా అధికార గణం అభినందనలు, అనుగ్రహము పొందుతారు. వ్యక్తిగత స్థాయి, అధికార పరిధి మెరుగుపడుతుంది. సమ ఉజ్జీలతో పోటీ ఏర్పడదు. అతి తక్కువ వాళ్ళతో అతి గొప్ప వాళ్ళతోనే పోటీ ఉంటుంది. కుల, మత, వర్గ, ప్రాంతపరమైన విషయాలకు మీరు దూరంగా ఉన్న మీ నైజానికి భిన్నంగా ఏదో ఒక అంశం మీద ప్రభావం చూపుతుంది. ఇందువల్ల అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యమైన కొనుగోళ్లు సాంకేతిక కారణాల వలన ముడిపడకపోవచ్చు. చాలా విషయాలలో మీరు అనుకున్న స్థాయిలో అనుకూలత, బయటపడ్డ స్థాయిలో ప్రతికూలత ఉండదు.
నేరాలు, ఒకరి మీద అబద్ధాలు చెప్పే వ్యక్తుల వల్ల ఏర్పడినటువంటి చిరాకు నుండి బయటపడగలుగుతారు. కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు చేతికి అందకపోవడానికి కారణం వ్యతిరేక ప్రచారికులే చెప్పిన వాళ్ళ తప్పులను ఎంచటం మాని వాళ్ళదే తప్పు అని మీరు గ్రహించుట మేలు. స్వల్ప ప్రయోజనాల కోసం సాహస విన్యాసాలు చేస్తారు. ధనం, పేరు సంపాదించుకోవటము కష్టతరమని వాళ్లకు బోధిస్తారు. భవిష్యత్తులో వాళ్లకు రక్షా కవచంగా నిలిచే సలహాలు, క్రమశిక్షణ అమలు చేస్తారు. పోటీ ప్రపంచంలో ధనంతో పాటు తెలివితేటలు అవసరమని బోధించి సన్నిహిత వర్గానికి దూరమవుతారు. మీరు ఊహించిన రాజకీయ పదవులు లభిస్తాయి. మీకు సంతోషం కలగదు. వస్త్ర వ్యాపారంలో ఎగుమతి దిగుమతి వ్యాపారంలో లాభాలు సాధారణంగానే ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదిస్తారు. సంపాదించినది నిలబెట్టుకోవడానికి అధిక శ్రమ చేయాల్సి వస్తుంది. దినచర్య అంతా డబ్బు చుట్టూ తిరగకుండా జాగ్రత్త వహిస్తారు. ఆధ్యాత్మిక సాంఘిక కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇస్తారు. చాలామంది మీద మనస్సు విరిగిపోతుంది. వైరాగ్యము, కోపము జీవితంలో భాగం కావచ్చు. అపరిచిత వ్యక్తులకు సాయం చేస్తారు. విధిలేని పరిస్థితుల్లో రాజకీయ వాదానికి సంబంధించి పోటీల్లో దిగి స్వల్ప మెజారిటీని సాధిస్తారు కూడా. సంతాన సంబంధమైన విషయాలు ఆందోళన కలిగిస్తాయి. ఉన్నదానికన్నా మీరు ఊహించుకున్నదే అధికం. భగవంతుని మీద భారం వేయండి. అన్నీ శుభాలే జరుగుతాయి. ఉన్నత స్థానాలలోని వ్యక్తులు సన్నిహితులు గాని ఉపయుక్తులు గారని గ్రహించండి. బంగారు ఆభరణాల విషయంలో, వాటి భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరము. విదేశీయాన ప్రయత్నాలకు సాంకేతికపరమైన చిక్కులు సంభవిస్తాయి. చెక్కులు, ఇతర డాక్యుమెంట్సు పత్రంపై తెల్ల కాగితాల మీద సంతకం చేసినట్లు చేయవలసి వస్తుంది. అందుకు సంబంధించిన ప్రతికూల కాలమును ధైర్యంగా ఎదుర్కోగలరు. కాంట్రాక్టులు లాభిస్తాయి. సమయానికి ధనం అందుతుంది. సలహాలకు తగిన విధంగా కార్యక్రమాలు జరగటం లేదని చింతించవద్దు. చట్టబద్ధంగా వచ్చే వాటి కోసం ప్రయత్నం చేయండి. మంచి జరుగుతుంది. బలవత్తరమైన శక్తుల్ని ఎదుర్కోవడానికి సామాన్య జనాన్ని, మేధావులను కూడగట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇది విజయవంతమవుతుంది. గతంలో తీసుకున్న పొరపాట్లు, నిర్ణయాల ఫలితాలు అమలులోనికి వస్తాయి. హిత సన్నిహిత వర్గం మాటలు పెడచెవిన పెట్టి సిద్ధాంతాల ప్రాతిపదికను పరాయి వాళ్లకు సేవ చేసిన ఫలితాలు వ్యతిరేకంగా మారుతాయి. పల్లెకిలో ఊరేగించి ఆదరించాల్సిన వారు అవమానించటం జరుగుతుంది. విద్యార్థులు ఈ సంవత్సరంలో ప్రతినిత్యము సరస్వతీదేవి మంత్రాన్ని చదవటం వలన మంచి శుభ ఫలితాలను విద్యలో పొందగలుగుతారు. శుభకార్య చర్చలు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. ఆర్థికంగా స్థితిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బ్యాంకులో రుణాలు సంపాదించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. సాహిత్య కళారంగాలకు సంబంధించి అనేక మంది పరిచయం అవుతారు. వారు మీకు సన్నిహితం అయ్యారని పొరపాటు పడతారు. ప్రతి పనిలోనూ మీకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే మీ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను హరించే సంఘటనలు అధికంగా సంభవిస్తాయి. సంక్లిష్టమైన ఈ పరిస్థితిని మీరు సమర్థవంతంగానే ఎదుర్కొంటారు. భూమి సంబంధిత, యంత్ర సంబంధిత విషయాలు తరచూ వాయిదా పడతాయి. ఇందుకు సంబంధించిన నిర్ణయాలు మీ స్వంత మనుషులకు అప్పజెప్పటం మేలు. కోర్టు వివాదాలు అనుకూలిస్తాయి. అందుకు సంబంధించిన ఫలితాలు ఆచరణకు నోచుకోవు. దీనికై తిరిగి శ్రమించాల్సిన పరిస్థితి సంభవిస్తుంది. అభిమానం పెంచుకున్న వ్యక్తులతో బంధుత్వం ఏర్పడుతుంది. సబ్ కాంట్రాక్టులు, బహిరంగ వేలం, లాటరీ పరిస్థితి ద్వారా అలాట్మెంట్స్, అమ్మకాలు మొదలైనవి లాభిస్తాయి. విద్యారంగంలో నూతన అంశాలు లాభిస్తాయి. గతంలో పొందుపరిచిన సర్టిఫికేట్స్ వల్ల ప్రస్తుత అవకాశాలను ఉపయోగించుకోలేరు. ఎదుటి వర్గం గురించి యోచన చేసే సమయంలో ఉన్న వర్గాన్ని బలపరుచుకోవాల్సి వస్తుంది. ప్రత్యర్థి బలం తెలియకుండా ఊరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మికంగా ఆశించిన ప్రయోజనాలు కలుగవు.
ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడటంతోనే పుణ్యకాలం చాలా వరకు ఖర్చు అవుతుంది. బంధువర్గంలో, సన్నిహిత వర్గంలో మీ రహస్యాలు ఇతరులకు చేరవేసే వ్యక్తుల్ని గ్రహిస్తారు. దురుద్దేశాలు కలిగిన వారికి ముఖ్యమైన విషయాలు చెప్పటం మీదే తప్పు. వ్యక్తిగత అవసరాల కొరకు ధనాన్ని, కుటుంబ అవసరాలకు పరిమితమైన ధనాన్ని ఫణంగా పెట్టి ప్రత్యర్థులను ఎదుర్కొంటారు. మంచి ఫలితాలు దైవ అనుగ్రహం వల్ల సాధిస్తారు. మీ విజయానికి కారణం మీ అందరి మిత్రులేనని గ్రహించండి. జీవితంలో భయపడే సంఘటనలు ఎదురైనా మీ భావాలు మారవు. చలనచిత్ర రంగంలో అవకాశాలు వస్తాయి. అనుకున్న వాటిని ఏదో ఒక రకంగా సాధించగలుగుతారు. పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. మీరు అభిమానించి ఆదరించిన వ్యక్తి మీ నుండి దూరం కావటము, దుష్ప్రచారం చేయటం సంభవం. దుబారా ఖర్చులను అరికట్టి పొదుపుపై ఎక్కువ దృష్టి సారిస్తారు. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహంలో క్రమశిక్షణ కొరకు కఠినమైన నిర్ణయాలు చేస్తారు. ఎలక్ట్రిక్ సామాగ్రి, విలువైన వస్తువులు బహుమతిగా పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా, సామాజికంగా, సంస్థల పరంగా అవార్డులు, రివార్డులు వస్తాయి. స్థిర ఆస్తుల విషయంలో మనోవాంఛ నెరవేరుతుంది. సౌకర్యవంతమైన అధునాతన వస్తు సామాగ్రి సొంతమవుతుంది. వీలునామాలు, నూతన అగ్రిమెంట్లు పూర్తిగా మీకు అనుకూలంగా కాకపోయినా న్యాయబద్ధంగా, చట్ట నిబద్ధతగా ఉంటాయి. ప్రింటింగ్, కంప్యూటర్ వర్కులు, ఇతర కాంట్రాక్టులు, జాబ్ కాంట్రాక్టులు కొంతమేరకు లాభించే అవకాశాలు ఉన్నాయి. మీ కృషి, శ్రమ ఫలితాల రూపంలో కనిపిస్తుంది. ఆరోగ్యం మందగించవచ్చు. నిర్మాణ సంబంధమైన పనులు దగ్గరుండి పూర్తి చేస్తారు. నిర్మాణ పనులలో ఎటువంటి లోపాలు లేకుండా పర్యవేక్షణ చేస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, క్రీడలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ద్రోహం చేయడానికి గల కారణాలు సిద్ధాంతపరమైనవి కావచ్చు. హేళన చేయడానికి కారణాలు సిద్ధాంతపరమైనవి కానే కాదు. మొదటి వర్గాన్ని మన్నించి మీతో కలుపుకుపోతారు. రెండో వర్గాన్ని దూరంగా ఉంచుతారు. కుటుంబ వృద్ధికి, సంతాన పురోగతికి దైవానుగ్రహం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీ ప్రమేయము, పర్యవేక్షణ నామమాత్రంగా ఉన్న సందర్భంతో సైతం మీకు వాళ్ళు మంచి పురోగతిని సాధిస్తారు. ఇది ఎంతో ఊరట కలిగించే పరిణామమే కాక ఊహించినది కూడా అవుతుంది. ఆధ్యాత్మిక విషయాలు, సామాజిక సంస్థలు, క్లబ్బులు, సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. విలువ ఉన్న సరుకులకు తగినటువంటి లాభం వస్తుంది. అమ్మకాలు వాయిదా వేయటం వల్ల భేద అభిప్రాయాలు కలుగుతాయి. మీ చేతిలో లేని పని చేయమని ఒత్తిడి అధికమవుతుంది. శత్రుత్వం పెరగడానికి ఇదొక కారణమవుతుంది. దూరమవుతున్న వర్గాన్ని దరి చేర్చుకోవటంలో చాలా వరకు విజయం సాధిస్తారు. వైరి వర్గం బలహీనతలను సమయం మించి పోకుండా మీకు అనుకూలంగా మలుచుకుంటారు. ప్రింటింగ్, ప్రచార విషయాలు, ప్రకటనలు మొదలైనవి లాభిస్తాయి. రుణాలు ఇవ్వటంలో అతి జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం వల్ల ఉపయోగం ఉంది. వ్యవహారాల్లో లిఖితపూర్వక ప్రమేయం వల్ల ఇబ్బందులు రావచ్చు. చేసిన పొరపాటే మళ్ళీ చేయవద్దు. నమ్మకం అనేది చేస్తున్న పనుల ద్వారా ఏర్పరచుకోండి. ఇతరులు చెప్పటం వల్ల ఏర్పరచుకోవద్దు. తప్పుదోవ పట్టించే వారి పట్ల అతి జాగ్రత్త అవసరం. మొట్టమొదట విన్నదే నిజం, మొదట చెప్పిన వాళ్ళదే సరైన వాదన అను ప్రామాణికం ప్రక్క నుంచి వాస్తవాలను తెలుసుకుంటారు. మీ వల్ల జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ఇతరులకు న్యాయం చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. తలపెట్టిన శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. సంతానపరంగా చిక్కులు ఏర్పడిన వాటిని అధిరోహించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఇందుకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అడగంగానే అప్పులు లభిస్తాయి. చెప్పుడు మాటలు నమ్మవద్దు. ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా నిజాలు నిర్ధారించుకోండి. మీకు మేలు జరుగుతుంది. అపార్థాలు, అపోహలకు దూరంగా వాస్తవాలు గ్రహించడానికి ప్రయత్నించండి.
మనో నిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని ఓ గాడిలో పెడతారు. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా త్రిప్పికొడతారు. రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. మీ మీద ఆధారపడిన అనేక మందికి న్యాయం చేస్తారు, అందుకుంటారు కూడా. మీ పరపతి వల్ల మీ వాళ్లకు ప్రభుత్వపరమైన స్కాలర్షిప్లు, ప్రభుత్వపరమైన స్కీమ్ల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అయిన వాళ్ళ విషయంలో అతి జోక్యం చేసుకుంటారు. అందుకు తగిన మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. సమాజంలో స్త్రీల వల్ల కొన్ని ఉపయోగాలు ఏర్పడతాయి. చాలామంది మీ పట్ల నమ్మకం కలిగి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించి స్త్రీల దగ్గర ఒక నమ్మికను ఏర్పరచుకోగలుగుతారు. భాగస్వాముల అసమర్థత వల్ల అధికారులతో చిక్కులు వస్తాయి. సంవత్సర ద్వితీయార్థంలో ఆత్మీయులతో విరోధాలు, నమ్మక ద్రోహం చేసే మిత్రవర్గం, నిర్ణయాలు చెప్పలేని అధికారులు, న్యాయము ధర్మం మీదాకా వచ్చేటప్పటికీ కుంటుపడటం, కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్లో వచ్చే లాభాలు మీకు పూర్తిగా అందకపోవటము, మీ శిష్యులు అనుచరులు మంచి అవకాశాలు దక్కించుకుని స్థిరపడటం వంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాలక్రమంలో ఏర్పడుతున్న మార్పులు మీ ఆలోచన విధానంపైన ప్రభావితం చూపుతాయి. అబద్ధాలు చెప్పి ఎదుటివారిని నమ్మించిన వ్యక్తుల ప్రవర్తన వ్యర్థము అని కాల నిర్ణయంలో తెలుస్తుంది. ఎక్కడ చెప్పవలసిన మాటలను అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వహించుకోవటమే సహజం ప్రవృత్తిగా అవుతుంది. ఈ విధంగా ప్రవర్తించకపోతే పాము పడగ నీడలోనైనా సరే సురక్షితంగా ఉండవచ్చు, కానీ ఈ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని లొంగి ఉండటం, మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయటం మీకు చేతకదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మగౌరవము లేని వ్యక్తుల సాయం అక్కర్లేదని తెగదెంపులు చేసుకుంటారు. కృషిని నమ్ముకుంటారు. విదేశాల నుండి వచ్చిన ధనంతో ఉమ్మడిగా విలువైన స్థిర ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఈ విషయం పట్ల సన్నిహితులతో భేదాభిప్రాయాలు వస్తాయి. ఎవరు చెప్పినా వినని మొండివాళ్ళు మీ మాట వినటము, బంధువులలో ఆశ్చర్యం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి దొరిన ఒక పొరపాటును రహస్యంగా చక్కబెడతారు. మిత్రుల సహకారము ప్రోత్సాహం వల్ల మీలో నిద్రాణమైన ప్రతిభా పాటవాలు వెలికి వస్తాయి. ఇది మీకు మానసికంగా ఎంతో ఉత్సాహం కలిగించే అంశము. టీవీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసిన వారికి మంచి స్థానం లభిస్తుంది. నిష్కారణంగా తగాదాలు పెట్టుకొని నోరు జారి పరువు తీసుకొని బజారుకెక్కే ఆత్మీయుల ప్రవర్తన మనోవేదనకు కారణమవుతుంది. ఓర్పు, సహనము కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నవి అందరికీ అర్థమవుతుంది. గొప్ప కార్యక్రమాలకు శ్రమించి ఒంటరిగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉన్నత స్థానాలలో వారి సహకారం లేకుండా మీరు సాధించిన విజయాలు మీ వైరి వర్గానికి దిగ్భ్రాంతి కలిగిస్తాయి. శత్రువర్గం బలహీనపడుతుంది. ప్రజా ఆకర్షణ పెరుగుతుంది. రాజకీయమైన పదవులు లభించే అవకాశం ఉంది. నిర్మాణ సంబంధమైన కార్యక్రమాలు, కాంట్రాక్టులు, వ్యవహారాలు మానసిక అసౌకర్యానికి కారణమవుతుంది. అవి సక్రమంగా సాగవు. స్వల్పకాల పరిచితులే అపరిచిత సహాయం చేస్తారు. డాక్యుమెంట్లు లిఖితపూర్వకంగా వ్యవహారాల యందు జాగ్రత్త వహించండి. కొనుగోలులో మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. మీకు ఏమాత్రం సంబంధం లేని వివాదాలకు మీరే కారణం అని ప్రచారం జరుగుతుంది. కీలక సమయంలో ఉన్నతాధికారుల అండదండలు లభిస్తాయి. కాలం కఠినమైనదని గ్రహిస్తారు. నూతన భాగస్వాముల కూటమిని ఏర్పరుస్తారు. వినూత్నమైన వ్యాపారం ప్రారంభిస్తారు. అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. సాహోపేతమైన నిర్ణయాలు, సాహస కృత్యాలు అన్ని వేళలా సక్రమమైన ఫలితాలను ఇవ్వవు. ఈ విషయం గ్రహించి సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి. కాలం కఠినమైనది, ధర్మం నిగూఢమైనది, న్యాయం సమదృష్టి కలిగినటువంటిది. కాలగమనం భాగంలో ఈ మూడింటిని మీరు ఎదుర్కోవలసి వస్తుంది. నీతి నిజాయితీలతో విధి నిర్వహణ చేస్తున్న మీకు కొంతమంది అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు వస్తాయి. మీ ఉద్దేశంలో
అవినీతితో సమాజం మైల పడినప్పటికీ నిజాయితీగా పనిచేస్తున్నటువంటి మీలాంటి వాళ్లకు ప్రశంసలు వస్తాయని భావిస్తారు. అయితే ప్రశంసలు రాకపోగా అవినీతి పరుల నుండి అడ్డంకులు వస్తాయి. యథార్థమైన ఈ సత్యాన్ని గ్రహించడానికి ఎంతగానో బాధపడతారు. వాస్తవాలు మింగుడు పడవు. కొన్ని సమస్యలు దైవానికే వదిలివేయటం ఉత్తమం అని భావిస్తారు. స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. అడుగడుగున నమ్మక ద్రోహులు ఎదురవుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడ తారసపడతారో అని ఆలోచిస్తూ ఉంటారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు వస్తాయి. మీలో ఉన్న క్రియేటివిటీ వల్ల ఎక్కువగా లబ్ధి పొందుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. చేతగాని వాళ్లకు, ఎందుకు పనికిరాని వాళ్లకు, సోమరిపోతులకు మీరు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని రాజకీయ వ్యక్తులకు మధ్యవర్తిత్వం వహించి మాటపడతారు. మీ స్వంత పలుకుబడితో ఆ కార్యక్రమాలను పూర్తి చేసి మంచి పేరు సంపాదించుకోగలుగుతారు. వస్తువుల వ్యాపారం బాగుంటుంది. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కోర్టు ద్వారానే సంపాదించుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు మెరుగుపడతాయి. సమాజంలో ఉన్నత వర్గాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. ఎక్కడైతే ఆస్తుల విలువ తగ్గుతుందో దానిని పట్టుకుని వేలాడకుండా వదిలివేస్తారు. నష్టాల ఖాతాలోకి నెట్టివేస్తారు. మీ శత్రువర్గం మీద ఆధిక్యత లభిస్తుంది. ఈ క్రోధనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలగాలి అనుకున్నా, లేదా మీరు చేసే పనులలో ఆటంకాలు తొలగిపోవాలి అనుకున్నా, మీరు ప్రతి సోమవారం కూడా సోమవార నియమాలను పాటించి ఆ రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఈరోజు శివుడికి రుద్రాభిషేకం చేయించుకుని పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో శివుడి ఫోటో ముందు దీపం పెట్టి ఆ తర్వాత నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయండి. ఇలా చేస్తే ఈ సంవత్సరమంతా కూడా మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. రాజకీయ రంగంలోని వారికి అధికార ప్రాప్తి మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థము ద్వితీయార్థం రెండూ బాగుంటాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇవి శ్రీ క్రోధనామ సంవత్సర సింహరాశి వారి రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ క్రోధనామ సంవత్సరంలో ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు సామాగ్రి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అధికార మత్తులో ఉన్నవాళ్ళు ఉచ్చు నుండి బయటపడగలుగుతారు. స్వంత ప్రతిభతో రాణిస్తారు. శ్రమకు తగిన ఫలితం పోరాడి రాబట్టుకుంటారు. వ్యతిరేకమైన ఆలోచన విధానాన్ని అదుపు చేసుకోవడానికి శ్రమించాలి. ఇతరుల బలహీనతలను గూర్చి విమర్శలు దాడి చేసే ముందు మీ వాళ్ళ విషయం పరిశీలించండి. స్వదేశంలోనే దూర ప్రాంత విద్యాభ్యాసానికి అవకాశం వస్తుంది. పోటీ పరీక్షలలో నెగ్గుతారు. ఇతరుల సహాయం కన్నా దైవ అనుగ్రహం మిన్న అని మీరు తెలుసుకోగలుగుతారు. ఇతరుల సహాయాన్ని అర్థించరు. ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి రక్త సంబంధులను సైతం చిన్న సహాయం అడగడానికి వెనకాడుతూ ఉంటారు. మీలో వచ్చిన ఈ మార్పు స్పష్టంగానే అందరికీ అర్థమవుతుంది. భూముల విషయంలో లాభపడతారు. మీకు తెలియకుండానే కొన్ని అమ్మకాలు జరిగిపోతూ ఉంటాయి. వాటికి చట్ట నిబంధత ఉండదు. సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారు. మీరు స్వయంగా తీసుకునే నిర్ణయాలే పెను ప్రమాదాలను సృష్టిస్తాయి. మీ నిర్ణయాలను మార్చుకోవాలని ఒత్తిడి పెరుగుతుంది. సహోదరి వర్గంతో స్వల్ప సంఘర్షణలు మనసును బాధిస్తాయి. సెంటిమెంట్లు వైపే మనసు మొగ్గుతుంది. పెద్దవాళ్ళ ఆరోగ్య స్థితికి మీ భవిష్యత్తుకు అవినాభావ సంబంధం స్పష్టంగా తెలుస్తుంది. నూతన అవకాశాలు వస్తాయి. అయితే కొంతకాలం వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, స్థానచలనం సంభవిస్తాయి. వ్యాపారంలో ఉద్యోగపరంగా వృత్తిపరంగా రొటేషన్ పెరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల స్వల్పంగా నష్టపోతూ ఉంటారు. అవివాహితులైన వారికి ఈ సంవత్సరంలో వివాహకాలం ఉందని చెప్పవచ్చు. కొన్ని ముఖ్యమైన అంశాల కొరకు కొంతమంది ప్రముఖుల సహాయం కోరవలసి వస్తుంది. వారసత్వ హక్కుల కొరకు ఆస్తి గౌరవ మర్యాదలకు ఇబ్బంది కలుగుతుంది. ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తారు. విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యాపారము, ఆర్థిక సంస్థలలో లావాదేవీలతో అభివృద్ధి చేస్తారు. విదేశాలకు వెళ్ళే వారికి వీసా లభిస్తుంది. ఈ రాశి స్త్రీలు ఈ సంవత్సరంలో పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
విద్యారంగంలో బాగా రాణించి ర్యాంకులు సంపాదిస్తారు. సాహిత్య, సంగీత, కళారంగాలలో మీరు అనుకున్న అంచనాలు నెరవేరుతాయి. ఆరోగ్య పరిస్థితి కొంత ఊరట కలిగిస్తుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వాహనము, భూమి కొనుగోలు చేస్తారు. కుటుంబ పరిస్థితి కొంత మెరుగుపడి కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉన్నత స్థితి సాధించిన మరింత పురోగతి సాధించాలని సుఖం లేకుండా శ్రమ జీవితాన్ని గడుపుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. కుల గౌరవము, వంశ గౌరవము పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు. ఆర్థిక విషయాల్లో గట్టి మనుషులుగా ప్రఖ్యాతి వహిస్తారు. చేసిన సహధర్మాలకు, మంచి పనులకు పెద్దగా ప్రచారం రాదు. చాలా కఠినంగా వ్యవహరించే వ్యక్తులుగా పేరు వస్తుంది. సన్నిహిత వర్గం కూడా వారి అభిప్రాయాలను మార్చుకోలేరు. కేవలము సూచనలు మాత్రమే చేయగలుగుతారు. వీరిది భయపెట్టే విధానమే కానీ నోటి ముందు కూడు లాగే స్వభావం కాదు. మిత్రవర్గం, సన్నిహిత వర్గం ఏ పని అయినా కొంత ఆలస్యంగానైనా చేయించుకోగలుగుతారు. వీళ్లకు భయపెట్టి లొంగదీసుకునే యత్నాలు దాదాపుగా ఫలించవు. ఈ రాశి స్త్రీలు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందాలి అంటే ప్రతి బుధవారము కూడా గణపతిని పూజించాలి. గణపతి ఫోటో ముందు పసుపు ఒత్తులతో దీపం వెలిగిస్తే ఈ సంవత్సరమంతా వీరికి కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మఖా నక్షత్రం వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో అధిక రక్తపోటు, సంతాన వృద్ధి. పుబ్బా నక్షత్రం వారికి వర్తక వ్యాపారాలు సామాన్యం, వివాహం ఆలస్యమవుతుంది. ఉత్తరా నక్షత్రము 1వ పాదం వారికి సర్వత్రా జయం మొదలగు ఫలితాలు ఉంటాయి. విష్ణు సహస్రనామ స్తోత్రము వినటము, దుర్గా ఆరాధన, దక్షిణామూర్తి ధ్యాన శ్లోకములు లేక గురు సంబంధ పారాయణాలు చేయుట వలన కొంతవరకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ క్రోధనామ సంవత్సరంలో ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. Thank you for watching our video. Please do subscribe and like the video.